చాలా బాగుంది అనుకుంది మదిలో. ఒక సినిమాలో ఉన్న మంచి విషయాలని మంచి సన్నివేశాలన్నింటినీ ఒక దగ్గర చేర్చాలనే సదుద్దేశంతో చేస్తున్న సెగ్మెంటే సినిమా పిక్చర్స్ చాలా బాగుంది. ఈసారి మేము ఎంచుకున్న చిత్రం పేరు రుద్రమదేవి ద వారియర్ క్వీన్. కొన్నేళ్ల వరకు మనకు గుర్తుండిపోయే విషయం ఈ సినిమాలో ఉన్న కథ. రుద్రమదేవి అనే పాత్ర మన చరిత్రలో ఉండడం మనకెంతో గర్వకారణం. అలాంటి ఒక పాత్రని వెండి తెరపైకి చూపించాలనుకున్న గుణశేఖర్ ప్రయత్నం మనం ఖచ్చితంగా హర్షించాల్సిన విషయం. రుద్రదేవునిగా అనుష్క వేసుకున్న గెటప్ ఈ సినిమాలో చాలా బాగుంటుంది. ఆ పాత్రలో అనుష్క నటించిన ప్రతి సన్నివేశం చూడ్డానికి చాలా బాగుంటుంది. శత్రువులపై యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కూడా రుద్రమదేవి తన రాజ్యంలో ఉన్న సెల్ఫ్ డిఫెన్స్ ని స్ట్రాంగ్ గా చేద్దామని రాజ్యం చుట్టూ 7 రకాల గోడలు కట్టిద్దామనే డెసిషన్ తీసుకుంటుంది. ఇలాంటి కొన్ని డెసిషన్స్ రుద్రమదేవి క్యారెక్టర్ ని బాగా ఎలివేట్ చేశాయి. చాలా సందర్భాల్లో ఒక పక్క పొలిటికల్ ప్రెషర్ కి ధీటుగా సమాధానం చెప్తూ మరో పక్క తన రాజ్య ప్రజల కోసం రుద్రమదేవి తీసుకున్న చర్యల్ని చూపించిన విధానం ఈ సినిమాలో చాలా బాగుంది. రుద్రమదేవి అనే పాత్రలో అనుష్క బాగా ఇమిడిపోయి అద్భుతంగా పర్ఫామ్ చేసింది. రుద్రమదేవి అనే టైటిల్ క్యారెక్టర్ ఈ సినిమాలో అన్నిటికన్నా బాగా గుర్తుండిపోయే విషయం. సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో చేసిన కృష్ణరాజు, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఒక పక్క రుద్రమదేవికి సపోర్ట్ చేస్తూనే మరో పక్క జరుగుతున్న పొలిటికల్ గేమ్ లో ఎత్తుకు పై ఎత్తు వేస్తూ కథని ముందుకు తీసుకెళ్లారు. ఈ సినిమాలో గోన గన్నారెడ్డి క్యారెక్టర్ కూడా అందరికి బాగా గుర్తుండిపోయే విషయం. కొన్నేళ్ల క్రితం ఆర్య 2 సినిమా రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ తెలంగాణ ప్రాంతం వాడు కాదనే ఉద్దేశంతో ఆ సినిమాని తెలంగాణ ప్రాంతంలో రిలీజ్ అవనివ్వలేదు. కానీ ఇప్పుడు అదే అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి క్యారెక్టర్ ని చేసినప్పుడు థియేటర్ లో ఆయన వచ్చిన ప్రతిసారి విజిల్స్ కూడా పడుతున్నాయి. దీన్ని బట్టి మనకు బాగా అర్థమైన విషయం ఏంటంటే కళను ప్రేమిద్దాం, కళాకారులని ఆదరిద్దాం, వాళ్ళ ప్రాంతాలని కాదు, వాళ్ళ కులాల్ని అంతకన్నా కాదు. దయచేసి సినిమాల్లోకి ప్రాంతీయ భావాల్ని తీసుకురాకండి. రానా ఈ సినిమాలో చేసింది చాలా చిన్న పాత్రే అయినా రుద్రమదేవిపై తను చూపించిన ప్రేమ చాలా బాగుంది. పిల్లలు పుట్టట్లేదని ఎంతో మంది ఈ సమాజంలో ప్రెసెంట్ టైంలో డిప్రెషన్ గురవుతున్నారేమో గానీ 12వ శతాబ్దంలో రుద్రమదేవి అనే మహారాణి 2 అమ్మాయిల్ని దత్తత తీసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిల్చుంది. అలాంటి కొన్ని కీలక సన్నివేశాల్ని ఈ సినిమాలో చూపించిన తీరు చాలా బాగుంది. ఎందుకంటే అమ్మతనం అనేది అర్హత కాదు, ఆ దేవుడికి కూడా దక్కని మహాభాగ్యం. దక్షిణ భారతదేశాన్ని ఒక మహారాణి కొన్నేళ్ల పాటు శాంతియుతంగా పాలించిందనే విషయం మనకు గుర్తొచ్చిన ప్రతిసారి చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి ఒక పాత్రను గుర్తు చేసిన రుద్రమదేవి మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో అవండి రుద్రమదేవి సినిమాలో మాకు నచ్చిన మంచి విషయాలు. ఇలా మేము ఒక సినిమా గురించి మంచి విషయాలు మాట్లాడాలని మీకు అనిపిస్తే ఆ సినిమా పేర్లు ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆసమ్.